వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఈజ్ సతీష్. కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేయడంతో తెలంగాణ సర్కార్ వాటికి అనుగుణంగా పలు నిర్ణయాలు తీసుకోనుంది. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి కేంద్ర మార్గదర్శకాలకు లోబడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు నిర్ణయాలను అమలు చేశారు. అన్లాక్ విషయంలో కూడా దాదాపు అవే నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక కరోనా కారణంగా మార్చి నెల 23 నుంచి మొదలైన లాక్డౌన్ దాదాపుగా 3 నెలల పాటు కొనసాగింది. అనంతరం అన్లాక్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. లాక్డౌన్ సందర్భంగా అమలు చేసిన నిబంధనలను క్రమంగా సడలిస్తూ దేశవ్యాప్తంగా సాధారణ జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. అన్లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా ఒకేసారి అన్ని ఆంక్షలను ఎత్తివేయకుండా క్రమంగా నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. ప్రతి నెల అన్లాక్లో భాగంగా పలు రంగాలకు సడలింపులిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అన్లాక్ 4కు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక అన్లాక్ 4 గైడ్లైన్స్లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి దశల వారీగా మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభించుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హైదరాబాద్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో లాగా కాకుండా లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగానే మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. అలాగే పాఠశాలల విషయంలో కేంద్ర గైడ్లైన్స్నే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఇక లాక్డౌన్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వేడుకలు నిర్వహించినా అతి తక్కువ మందికి మాత్రమే అనుమతి ఉండేది. ఇక సెప్టెంబర్ 21వ తేదీ నుంచి సామాజిక, క్రీడా, వినోద, మత రాజకీయపరమైన ఫంక్షన్లకు 100 మంది పరిమితితో అనుమతి దక్కనుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, సరుకుల రవాణాపై నిబంధనలను పూర్తి స్థాయిలో కేంద్రం తొలగించింది. దీంతో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్టయింది. ఇక సెప్టెంబర్ 30 వరకు పలు రంగాలపై నిషేధాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసి ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో యథాతథంగా లాక్డౌన్ నిబంధనలు అమలు కానున్నాయి. దీంతో ఆ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక అన్లాక్ 4 మార్గదర్శకాలపై ఇటు ఏపీ సర్కార్ కూడా కసరత్తు చేస్తోంది. విద్యాసంస్థల ప్రారంభంపై తర్జన భర్జన పడుతోంది. సెప్టెంబర్ 5 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కేంద్రం మార్గదర్శకాలపై సమీక్షించనుంది. ప్రామాణిక విద్యా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఆన్లైన్ తరగతులు కొనసాగించవచ్చునని తెలిపింది. ఇక కేంద్రం తాజా గైడ్లైన్స్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేయడంతో తెలంగాణ సర్కార్ వాటికి అనుగుణంగా పలు నిర్ణయాలు తీసుకోనుంది. ఇక లాక్డౌన్ నిబంధనల సడలింపులో ఇప్పుడు అన్లాక్ 4.0 ప్రారంభమవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇక 100 మందితో సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకోవచ్చని సూచించింది. అయితే కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఇక నిబంధనలు సడలించారు, కానీ వాటిని ఆచరించడమే ఎంతవరకు సాధ్యమనే అనుమానాలు కలుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు కూడా సెప్టెంబర్ 30 వరకు మూసే ఉంచాలని కేంద్రం చెప్పింది. మరి రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న ఈ పరిస్థితుల్లో అన్లాక్ గైడ్లైన్స్ ఎంతవరకు ఆచరణకు సాధ్యమవుతాయి? ఇదే అంశంపై వాటి మిడ్ డే డిబేట్. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి ప్రముఖ పల్మనాలజిస్ట్ సింగరాజు సాయికృష్ణ గారు, అలాగే హైదరాబాద్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్వి చంద్రవదన్ గారు. రైట్, చంద్రవదన్ గారు, మనం చూస్తున్నాం అటు కేంద్రం 1 by 1 సడలింపులు ఇస్తూ వస్తుంది. ఇప్పుడు అన్లాక్ 4.0 పేరుతో కొన్ని నిబంధనలు సడలించింది. అందులో ప్రధానమైనవి ఒకటి, మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వటం, కానీ 100 మందితో సభలు నిర్వహించుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు ప్రజా రవాణా, సరుకు రవాణాపై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా సడలించేశారు. ఒకవైపు కరోనా తగ్గుముఖం పడుతుందా అంటే ఆ పరిస్థితి లేదు. అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటప్పుడు ఈ అన్లాక్ 4.0 ఆచరణకు సాధ్యమవుతుందా? ఎలా చేస్తే బెటర్ అంటారు? చూడండి, మనం గమనించాము అన్లాక్ అనేది అనివార్యం అయిపోయింది. మనం గమనించాం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉందంటే ఒక ఫేజ్డ్ అన్లాక్ చేయాలి. ఓకే, క్రమేణంగా ఈ అన్లాక్ 1, 2, 3 ఇప్పుడు 4కు వచ్చాం. 7వ తారీఖు నుంచి కొన్ని కార్యక్రమాలు, అదే విధంగా 20వ తారీఖు నుంచి కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టడానికి అవకాశం ఇచ్చారు. ఈ అన్లాక్ ద్వారా ఏమవుతుందంటే ఫేస్ చేయటం ద్వారా
మీన్ వైల్ మనం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. ఓకే. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనండి, ఎపిడమిక్ మేనేజ్మెంట్ అనండి, హ్మ్. మరి అది కాక మనకు కావాల్సిన టెస్టింగ్ ని బలోపేతం చేయటం, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అన్నారు, మరి అదే విధంగా సర్వేలెన్స్ బలోపెంచటం, క్లినికల్ మేనేజ్మెంట్ చేయటం, వీటికంతా కూడా ఈ ఫేస్డ్ వే ఆఫ్ ఈ అన్లాక్ మనకు మనకు సరైన ప్లానింగ్ చేయటానికి, మనం ఉన్న సమస్యల్ని మనం దాన్ని ఎదుర్కోవటానికి, అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా సరిగ్గా బిల్డప్ చేసుకోవటం హ్మ్. అనేది అవకాశం వచ్చింది ఫేస్ టు హ్మ్. ఫేస్. ఇప్పుడు ఈ ఫోర్త్ అన్లాక్ అనేది అనివార్యం. ఎందుకంటే పీపుల్ ఆర్ బికమింగ్ రెస్టివ్ అయిపోయారు చాలా మంది. చాలా మంది కూడా ఈ జనజీవన స్రవంతి మామూలుగా కొనసాగించాలి. అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ యథావిధంగా సాగాలనే సదుద్దేశంతో ఈ ఫేజ్డ్ యాక్టివిటీ చేయటం చాలా అవసరం. హ్మ్. మనకు ఈ ఫోర్త్ ఫేజ్ లో ప్రజలు ఆల్రెడీ ఫస్ట్ 3 ఫేజ్ లో కొన్నిటికి అలవాటు పడ్డారు. కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపిస్ అంటారు. హ్మ్. అది వివిధ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలందరూ కూడా వాళ్ళు కూడా ఇవ్వటం కూడా జరిగింది. దాని ఆధారంగానే ఈ యాక్టివిటీస్ అని క్రమేపీగా ఒక ఫేజ్డ్ వైగా క్రమంగా సడలింపు చేస్తూ ముందుకు వెళ్ళటానికి జాగ్రత్త పట్టారు. ప్రజలు కూడా నేను అనుకుంటా ఈ గత మార్చ్ 25 నుంచి మనకు చూస్తే మనకు ఈ లాక్‌డౌన్ ప్రక్రియ అనేది హ్మ్. సడలింపు ఆ ప్రక్రియని మొదలుపెట్టారు. ఇనిషియేట్ చేశారు. ఇప్పుడు 4గో స్టేజ్‌కొచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అనుకుంటాను, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలన్నీ గూడా వాటిని అమలు చేయటానికి అవకాశం ఉంది. ప్రజలు గూడా చాలా సైకలాజికల్‌గా అన్ని కట్టుదిట్టాలకి ఎస్ఓపిస్‌కి సిద్ధపడి ఉన్నారని నేను భావిస్తున్నాను. రైట్. సాయికృష్ణ గారు, గత 4 నెలలుగా ఈ కరోనా సేవలకు సంబంధించి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు మీరు. ప్రధానంగా మీరు చూస్తున్నారు కదా, ఒకవైపు కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు లాక్డౌన్కి సంబంధించి కొన్ని నిబంధనలు సడలించకపోతే ముందుకు వెళ్ళలేని పరిస్థితి, అదొక టాస్క్గా ఉంది అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. తాజాగా ఇప్పుడు అన్లాక్ 4.0 గైడ్లైన్స్ ఇచ్చారు కదా, ఇవి ఆచరణకు సాధ్యమవుతాయా? నమస్తే అండి. నమస్తే సార్. అలానే కో ప్యానలిస్ట్ సార్ కూడా నమస్తే. హ్మ్. అనివార్యంగా చేయాల్సిందే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. Hmm. రకరకాలుగా అన్ని సిస్టమ్స్ కూడా షట్ డౌన్ అయిపోయిన పరిస్థితి అయితే వచ్చింది. లాక్డౌన్ అనేది మనకి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే కాదని మనం వివిధ సందర్భాల్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది, మీడియా ముఖంగా కూడా. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఏంటంటే ఈ సెప్టెంబర్ మంత్ అనేది ఇప్పుడు గత కొన్ని సర్వేలను బట్టి చూసినా కానీ కొన్ని సైంటిస్టులు చెప్పినటువంటి రిపోర్ట్స్ని బట్టి కానీ బేస్ చేసుకుంటే మనం ఒక లాస్ట్ 2 months బ్యాక్ సెప్టెంబర్లో అనేది ఒక ఇండియాలో ఒక పీక్ స్టేజ్కి వస్తుంది. సెప్టెంబర్లో ఇంకా కేసులు బాగా పెరుగుతాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కల్లా కొంచెం బాగా కేసులు తగ్గుతాయి అని చెప్పేసి కొన్ని సర్వేలు రావడం జరిగింది. అందుకని మనకి సెప్టెంబర్ మంత్ అనేది చాలా కీలకం. ఆల్రెడీ మనం చూస్తూ ఉంటే కూడా గత 4 days 5 days నుంచి కూడా ఆ కేసెస్ అనేవి కూడా 70,000+ ఇండియా వైడ్గా చూస్తే కూడా, అలానే ఆంధ్ర రాష్ట్రంలో చూసినా కానీ తెలంగాణలో చూసినా కానీ కేసులు అనేది పెరుగుతూనే ఉంది. ఒక 1 or 2 days ఏదో తగ్గినట్టు అలా అనిపించింది, కానీ అది బికాజ్ ఆఫ్ టెస్టులు తగ్గించడం వల్ల అని అనుకుంటున్నాను. కేసులు తీవ్రత మాత్రం తగ్గలేదు. 77,000 నిన్న హైయెస్ట్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అందుకని సెప్టెంబర్ మంత్ అనేది చాలా కీలకం. కొత్త గైడ్లైన్స్ ప్రకారం స్కూల్స్ని అయితే మాత్రం సెప్టెంబర్ 30th వరకు ఆపటం అనేది అది నిజంగా మంచిదే. ఎందుకంటే మనం యుఎస్లో కూడా చూస్తే ఒక 15 daysలోనే ఒక 1 lakh people చిల్డ్రన్ గాట్ ఇన్ఫెక్టెడ్. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 వరకు ఓపెన్ చేయకూడదని క్లియర్ కట్గా చెప్పారు. బట్ మెట్రోకి సంబంధించి కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి నిన్న 4.0 మార్గదర్శకాల్లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్ళు ఓపెన్ చేస్తానని ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అది కొనసాగించడం బెటరా, కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెనకడుగు వేయడం బెటరా? గైడ్లైన్స్ వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి పోస్ట్ పోన్ చేయటమే బెటర్ అండి స్కూల్స్ విషయంలో మాత్రం. ఎందుకంటే పిల్లలకు కనుక వాళ్ళకి, ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా ఆ పాపులేషన్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలు అనేవాళ్ళు. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కూడా కష్టం అవుతుంది ఇంకా చాలా.
వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళు బాగానే ఉంటారు, ఎసిమ్టమాటిక్గా ఉంటారు, లేకపోతే లైట్గా 1 or 2 days కోల్డ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. అదే చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇంట్లో వండరబుల్ పీపుల్ ఉంటారు, ఎవరైతే ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా ఉండి బయటికి వెళ్లకుండా, పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ప్రొటెక్టెడ్గా ఉంటారు ఇప్పటివరకు. వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఉంది. ఇప్పుడు స్కూల్ పిల్లల్ని కనుక మనం బయటికి వదిలేస్తే, దట్టు ఈ సెప్టెంబర్లో ఈ సీజనల్ డిసీజ్ రావటం కానీ, ఇంకా ఒక క్లారిటీ అనేది ఇంకా రావాలి మనకి. ఈ మంత్ అనేది చాలా క్రూషియల్ మనకి. అందుకని నేను అనుకోవటం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి నేనైతే పోస్ట్ పోన్ చేస్తానని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ స్కూల్స్, నెక్స్ట్ సినిమా హాల్స్ అంటారా, లేకపోతే స్విమ్మింగ్ పూల్స్, అవి ఖచ్చితంగా అవి ఇప్పుడు అంత మ్యాండేటరీ అయితే ఏం కాదు, అది వాటికి ఇంకా కొంచెం టైం ఉంది, వెయిట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఆలోచిస్తే, మనం గత కొన్ని మంత్స్గా చూస్తూ ఉంటే ఇప్పటికి జనాల్లో కూడా, పబ్లిక్లో కూడా మీ మీడియా వల్ల కానీ చాలా అవగాహన అనేది అయితే వచ్చింది ఓకే ఈ డిసీజ్ మీద. ఎలా ఉండాలి, ఎంత తీవ్రత ఉంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళాలి, దానివల్ల కూడా మనకు మోర్టాలిటీ రేటు కూడా తగ్గింది. యాక్చువల్గా అసలు ఫస్ట్లో WHO కానీ కొన్ని ఇతరత్ర ప్రపంచ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఇండియాలో దీన్ని కంట్రోల్ చేయలేము, ఇండియాలో శవాలు కూడా గుట్టలుగా పడిపోతాయి ఒక స్టేజ్కి వచ్చిన టైంకి అని చెప్పారు. కానీ నిజంగా జరగలేదు అదృష్టశాత్తు. మన గవర్నమెంట్ కూడా చాలా జాగ్రత్తగా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు చూస్తే కనుక ప్రపంచంలో మనం 2nd ప్లేస్లో ఉన్నామండి టెస్టులు చేయడంలో. మన ఇండియాకి, మన కంట్రీకి, మనకున్న పాపులేషన్కి, మనకున్న ఎకానమీ స్టేటస్కి మనం చాలా గ్రేట్ అనమాట. అంటే ఇండియా అమెరికా తర్వాత ఇండియాలో సెకండ్ ప్లేస్ ఉంది మనది వరల్డ్ లో టెస్టులు చేస్తున్న దాంట్లో. అది నిజంగా చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. అది మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా బాగా చేసిందని చెప్పుకోవాలి. దానివల్లే మనం కేసుల తీవ్రతను కూడా తగ్గించగలిగాం, ఎక్కడికెక్కడికి మోర్టాలిటీ రేటు కూడా చాలా కంట్రోల్ చేయగలిగాం. సో ఈ విషయం నిజంగా ఒక శుభ పరిణామం మనకి. అలానే మెడిసిన్స్ కూడా ఇనిషియల్ గా ఉన్నప్పుడు కన్నా ఎవ్రీడే కూడా మెడిసిన్స్ అనేవి కూడా కొన్ని డ్రగ్స్ పనిచేస్తున్నాయని చెప్పేసి రావడం జరిగింది. దానివల్ల కూడా మనం ఆ మోర్టాలిటీ రేట్ అని తగ్గించగలిగాం చాలా వరకు. రైట్. చంద్రవర్ధన్ గారు, ఓకే, అంటే ఇప్పుడు మెట్రో రైళ్లు అనుమతిస్తారా లేదన్నది ఒక $1 మిలియన్ ప్రశ్న. 1వ తారీఖున అంటే ఎల్లుండు అటు మెట్రో రైలు ఎక్కడెక్కడైతే నడుపుతున్నారో ఆ ఎండీలతో కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం కూడా నిర్వహించబోతుంది. ఒక నిర్ణయం రావచ్చు. కానీ అదే సందర్భంలో ఈ 100 మందితో మీటింగ్స్ కంట్రోల్ చేయగలమా? నిన్న 4.0 మార్గదర్శకాల్లో 100 మందితో కూడా మతపరమైన, సామాజిక పరమైన ఎలాంటి సభలనైనా నిర్వహించుకోవచ్చు అంటూ ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. అదంతా ఈజీగా చేసే వ్యవహారం అంటారా? ఖచ్చితంగా అండి. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్. నేను అనుకుంటా ఈ మార్గసూత్రాలు ఇట్స్ అన్ అడ్వైజరీ, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఆఫ్ కోర్స్ ఎక్కడ ఉల్లంఘన జరిగితే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద, IPC సెక్షన్స్ కింద ప్రాసిక్యూట్ చేయొచ్చు. బట్ ఇవన్నీ సడలింపులు, ఎందుకంటే దే ఆర్ అడ్వైజరీస్ ఇన్ నేచర్. మీరు చూసారు, అడ్వైజరీస్ వీళ్ళకి కూడా ఇచ్చారు ప్రత్యేకంగా. 65 సంవత్సరాల పైలో ఉన్న వాళ్ళు, కోమార్బిడిటీస్ తో ఉన్నవాళ్ళు, అదే విధంగా 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఆర్ అడ్వైజ్ టు స్టే అట్ హోమ్. కాబట్టి ఎంత వరకు ఇది సాధ్యమవుతుంది? నేను అనుకుంటా పీపుల్ ఆర్, ఈ గత 25 మార్చి నుంచి చూస్తే ఈ అన్లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ప్రజలకి ఈ లాక్డౌన్ వల్ల ఒక నియమ నిబంధనలు వాళ్ళకి అలవాటు పడ్డారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కి లోబడి పని చేయాలి, మన నిర్వాహకం అలాగే ఉండాలి, నడవడిక అలా ఉండాలని మనం సూచించారు. కాబట్టి దాని అనుగుణంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంకా కంప్లై చేస్తున్నారు. మరి ఏ మేర వరకు చేయగలరు? ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఉల్లంఘిస్తే ఏమవుతుంది? 100 పైగా సమావేశాలు నిర్వహిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఫ్యూనరల్స్ కి కేవలం 20 మందే ఉన్నారని చెప్పారు. మరి ఇలాంటి కార్యాలకి నాట్ మోర్ దెన్ 100 అన్నారు. మరి ఇది ఓన్లీ అడ్వైజరీ నేచర్. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఒక బాధ్యతగా, సామాజిక బాధ్యత ఇది, అది గుర్తించి వాళ్ళ శ్రేయస్సే కాదు, సమాజం యొక్క శ్రేయస్సు, ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళు ఈ సూచనలు పాటించటం తప్పదు. కాబట్టి చాలా మట్టుకు కూడా, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కరోనాతో సహజీవనం చేయవలసిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి వ్యాక్సిన్ వచ్చేంత వరకు దానికి పూర్తిగా నయమయ్యే అవకాశాలు వచ్చేంత ప్రజలకు ఆలోచనకు వచ్చారు, నిర్ణయానికి వచ్చారు. మనం ఏదైనా కూడా ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను మనం తూచా పాటించాలి. మనం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందని ప్రజలకు కూడా బాగా అర్థమైంది. కాబట్టి నేను అనుకుంటా దిస్ నాట్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం. ఇప్పుడే చాలా చోట్ల పెళ్లిళ్ళని కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. కొన్ని పరిస్థితుల్లో అనివార్యం అయితే వాళ్ళు ఇంట్లోనే పెళ్లి చేసుకొని ఆన్లైన్ ద్వారా ఇతరుల యొక్క ఆశీస్సులు పొందే విధంగా అందరు కూడా తయారు చేసుకున్నారు. కాబట్టి దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం. రైట్. అంటే చంద్రవర్ధన్ గారు, ఇక్కడ ఉద్దేశం ఒక్కటే,
ఒకే రోజు 78,000 కేసులు వచ్చాయి. అంటే అటు సాయికృష్ణ గారు చెప్పినట్టు టెస్టింగ్లో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య కూడా చాలా స్పీడ్గా పెరుగుతున్న దేశాల్లో భారత్ ముందంజలోనే ఉంది. ఇక్కడ ప్రజలు ఎంత సీరియస్గా తీసుకుంటారని పెళ్ళిళ్ళకి సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగిన చాలా పెళ్ళిళ్ళు చాలా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైన సంఘటనలు కూడా మనం చూసాం. నేను అదే అంటున్నా, ఒకవైపు ఏమో కేసులు పెరుగుతున్నాయి, మరోవైపు ఏమో మనం సడలింపులు ఇస్తున్నాము. కానీ ఈ సడలింపులు ఎందుకు ఇస్తున్నామో దాని యొక్క ఉద్దేశం నెరవేరట్లేదు కదా, ప్రజలు సీరియస్గా తీసుకోవట్లేదు కదా, పరిష్కారం ఏంటి అని. చూడండి, సడలింపు అనేది ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఆప్షనల్ థింగ్ అండి. ఇట్స్ నథింగ్ కంపల్సరీ. ఇది మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నారు. మీకు తప్పదంటే కొన్ని అనివార్య పరిస్థితుల్లో మీకు సడలింపు ఇచ్చాము, కానీ దాన్ని బట్టి ఇట్ ఇస్ నాట్ ఎ రూల్, ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ అని గమనించాలి. పెళ్లిళ్ళు మరి ఇట్లాంటి కార్యక్రమాలు అవసరమా లేదా, ఒకవేళ పోస్ట్పోన్ చేసుకుంటే చేసుకుంటాం. మరి ఫ్యూనరల్స్ కి అయితే తప్పదు కాబట్టి కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో కొన్ని కార్యక్రమాలు చేయాలి. వాటికి వెసులుబాటు కల్పించే విధంగా ఈరోజు ఈ అన్లాక్ 4 ప్రక్రియని వాళ్ళు సూచనలు ఇచ్చారు తప్ప మరి ఇది ఇట్స్ నాట్ ఎ లైసెన్స్. అన్లాక్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్. అది ఏది పడితే అది మనం చేసుకోవటానికి లైసెన్స్ కాదు. అది ఓన్లీ అన్ ఎక్సెప్షన్. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో ఒకవేళ ఈ కార్యక్రమాలు మీరు చేయవలసి వస్తే మీరు ఈ యొక్క పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా చేయనని వారు సూచించారు. కాబట్టి సీరియస్ గా తీసుకోవాలి ప్రజలు. ఇట్ ఈస్ నాట్ ఎ లైసెన్స్. మరి లైసెన్స్ అని అనుకుంటే విచ్చలవిడిగా చేయటం ద్వారా ఎవరికి లాభం ఉన్న విషయం మనం తెలుసు. ప్రజలు ఇంకా వాళ్ళు నష్టపోతారనే విషయంతో వాళ్ళ ప్రాణాయం జరుగుతూనే ఖచ్చితంగా ప్రజల్లో ఈ భయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటా ఈ మార్గాలు ఖచ్చితంగా వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. రైట్. అంటే సాయికృష్ణ గారు, అంటే ఎప్పుడెప్పుడు కేసుల సంఖ్య పెరగవచ్చు ఇండియాలో అన్న అంశం సంబంధించి అంచనా వేసిన అతి కొద్ది మంది డాక్టర్లు మీరు కూడా ఒకరు. అంటే ఈ కరోనా గమనం కానీ ఈ వ్యాక్సిన్స్ వీటికి సంబంధించి నేను అందుకే మీకు స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నా. ఒకటి సడలింపులు ఇస్తున్నారు, బాగానే ఉంది. అంటే ఈ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ సభలు నిర్వహించడం కానీ ఈ మెట్రో రైల్లో ప్రయాణించడం అనేది కుదురుతుందా? ప్రజలు సీరియస్గా తీసుకోకపోతే మళ్ళీ మొదటిగా మోసం వచ్చే ప్రమాదం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఈ అన్లాక్ అనేది అనివార్యమే. ఇప్పుడు మెట్రో రైల్స్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, లేకపోతే మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నేనే చాలా మందిని చూశాను. పెళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళు అనవసరంగా వాళ్ళు పాజిటివ్ తెచ్చుకొని ఏమో ఎందుకు వెళ్ళారంటే అదేం తప్పదేనేం కాదు, ఎవరో డిస్టెన్స్ రిలేషన్ వాళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్ళటం అంటే ఏంటంటే పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాల్సింది. అది నిజంగా కంపల్సరీ అయితే నిజంగా అవసరం అయితేనే చెప్తే చేయాలి. కానీ ఎంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ అన్లాక్ చేయకుండా ఎన్ని రోజులు ఉండాలి, ఇట్లా ఉండటం అనేది కష్టం. నార్మల్ లైఫ్ అనేది అందరూ లీడ్ చేయాలి ఇంకా భవిష్యత్తులో. ఎందుకంటే ఇది వైరస్ అనేది మనతో సహజీవనం చేస్తుంది కాబట్టి మనం ఇది ఇప్పుడల్లా పోయేదైతే కాదు. ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా క్లారిటీ ఎవరికి లేదు. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ వరకు వస్తే బాగా చాలా త్వరగా వచ్చినట్టే. అందుకని ఈ కరోనా వైరస్ అనేది మనలో ఎప్పుడు కూడా ఉంటానే ఉంటుంది కాబట్టి మనం నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూనే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్ అయితే అందరూ పాటిస్తున్నారు, కానీ అందరూ చేయింది ఏంటంటే సరైన మాస్క్ ధరించకపోవటం, సరైన టైంలో ధరించకపోవటం, సరైన మాస్క్ యూజ్ చేయకపోవటం. దీని మీద మన మీడియా కానీ గవర్నమెంట్ కానీ ఇంకా బాగా అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళు వేసుకునే ప్రతి మాస్క్ కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు, చేయట్లేదు. వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, శానిటైజ్ చేసుకుంటున్నారు, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు, కానీ మాస్క్ అనేది సరిగా ధరించకనే చాలా మందికి ఈ వైరస్ బారిన పట్టడం జరుగుతూ ఉంది. అందుకని రొటీన్ లైఫ్ లోకి వెళ్తూనే మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుందని మాత్రం చెప్పొచ్చు మనం. రైట్. అంటే చంద్రబాబు గారు ప్రధానంగా కేసులు తీవ్రత అంటారా ఆల్రెడీ పెరుగుతూనే ఉన్నాయి. మాట్లాడండి సాయికృష్ణ గారు. కేసుల తీవ్రత అంటారు ఆల్రెడీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సెప్టెంబర్లో మనం చూస్తూ ఉంటే కన్ఫ్యూజ్డ్గా ఫీవర్స్ కూడా ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. ఏ ఫీవర్ ఏంటి అనేది కూడా డిఫరెన్స్ చేయడం కూడా కష్టం అవుతా ఉంది. అందుకని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి సరైన వైద్య సహాయం తీసుకుంటా, సరైన వైద్య సలహా తీసుకుని నిర్లక్ష్యం చేయకుండా మీరు ఇమీడియట్గా విత్-ఇన్ 3 days కనుక ఫీవర్ వస్తే డాక్టర్స్ని సంప్రదించి సలహా తీసుకోండి. కానీ మీరు సొంత వైద్యం చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాపులకో లేకపోతే వాటికి వీటికి వెళ్ళి కొంతమంది చెప్తా ఉన్నారు కరోనాకి కొత్త మందులు వచ్చినాయి అంట, ముందే వేసుకుంటే కరోనా రాదంట అని చెప్పేసి. అవన్నీ కూడా పుకార్లండి, ఎవరు నమ్మొద్దు దయచేసి ప్రజలందరూ కూడా. ఇప్పటివరకు ఏది కూడా ముందు జాగ్రత్తగా వేసుకునే మెడిసిన్ ఏది కూడా అప్రూవల్ అయితే రాలేదు. అటువంటి వాటిని మీరు నమ్మి అనవసరంగా మీ ఆరోగ్యాలను మాత్రం చెడగొట్టుకోవద్దు. రైట్. చంద్రబాబు గారు, మీరు ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తిగా, అంటే ఒకటి కేంద్రం కొన్ని నిబంధనలు కొన్ని గైడ్లైన్స్ ఇస్తోంది, బట్ వేరే స్టేట్స్కి వచ్చేసరికి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వేరేగా ఉన్నాయి.
అంటే ఇక్కడ కొంత కోఆర్డినేషన్ మిస్ అవుతుందన్న ఒక వాదన కూడా రాష్ట్రాల నుంచి కనిపిస్తోంది. ఈ సమన్వయం ఎలా సాధ్యమవుతుంది? ఈ గైడ్లైన్స్ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? రాష్ట్రాలు చేయాల్సిందేంటి? కేంద్రం క్లియర్ కట్గా చెప్పాల్సిందేంటి? చూడండి, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సుస్పష్టంగా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు, గైడ్ లైన్స్ ఇచ్చారు. ముఖ్యంగా దెర్ ఈస్ నో డిస్ప్యూట్ విత్ రిగార్డ్ టు కంటైన్మెంట్ జోన్స్ లో ఎలాంటి యాక్టివిటీస్ నాట్ పర్మిటెడ్, రైట్, స్పష్టత ఇచ్చారు. ఎటు వచ్చింది ఇష్యూ వచ్చేసి విత్ రిగార్డ్ టు నాన్ కంటైన్మెంట్ జోన్స్. మనం ఈ సడలింపులన్నీ కూడా, ఈ అన్లాక్ గైడ్ లైన్స్ అన్ని నాన్ కంటైన్మెంట్ జోన్స్ కే వర్తిస్తుంది, కంటైన్మెంట్ జోన్స్ కు వర్తించదు. మరి లోకల్ సిచ్యువేషన్ బట్టి, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ తరగతులు మొదలు పెట్టాలనుకున్నారు. మరి అది జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసుకున్న చర్యనా, లేకపోతే ముందు చూపుతూ తీసుకున్న చర్య, లేకపోతే అది ఏ కారణాల వల్ల తీసుకున్న దాన్ని వాళ్ళు గమనించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఒకవైపు ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది, పెరిగినా కూడా ఇన్ఫెక్షన్ రేట్ పెరిగినా ఫేటలిటీ రేట్ చాలా తక్కువగా ఉంది. రికవరీ రేట్ కూడా చాలా గణనీయంగా హైయెస్ట్ లెవెల్లో ఉంది. ప్రజల్లో చాలా తీవ్ర స్థాయిలో అవగాహన వచ్చింది. కాబట్టి స్టేట్స్ హ్యావ్ టు మేక్ దేర్ ఓన్ డిసిషన్స్. ఏ యాక్టివిటీస్ గైడ్ లైన్స్ ని దృష్టిలో పెట్టుకొని, ఆ పారామీటర్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, అన్లాక్ గైడ్ లైన్స్ వాటిని వాళ్ళ లోకల్ సిచ్యువేషన్ కి దాన్ని పరిగణలో తీసుకొని అది ఏ రకంగా ఉంటుంది, అది చాలా అవసరం. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే నామ్ ఎక్కడ కూడా పెట్టలేదు, ఆ గైడ్ లైన్స్ లోనే ఉంది. ద స్టేట్స్ మే టేక్ ఎ నెసెసరీ స్టెప్ టేకింగ్ ద లోకల్ సిచ్యువేషన్ ఇంటూ కన్సిడరేషన్. ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఆన్ గోయింగ్ సిచ్యువేషన్ అండి. నేను అనుకుంటా రేపు స్టేట్ గవర్నమెంట్స్ విల్ రివ్యూ దర్ సిచ్యువేషన్ డిపెండింగ్ ఆన్ ద రియాక్షన్. ఒకవేళ ఇన్ఫెక్షన్ అగైన్ ఇంకా పెరుగుతుంది, ఇంకా ఒకవైపు వాళ్ళు చాలా, ఆంధ్రప్రదేశ్ లో అయితే మనం చూసాం, చాలా గణనీయంగా హర్షణీయంగా వాళ్ళు టెస్టింగ్స్ చేశారు, టెస్టింగ్ ప్రక్రియని బలోపేతం చేశారు, చాలా తారాస్థాయిలో టెస్టింగ్ చేశారు. కాబట్టి టెస్టింగ్ చేయటం వల్లనే మనకి ఎక్కువ కేసెస్ వెలుగులో వచ్చాయి. ఆ వెలుగులు వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ ని ఏ రకంగా చేయాలి, అది కూడా ప్రభుత్వం సరైన విధానాన్ని కూడా. చంద్రబాబు గారు మీరేం చెప్తారు? ఇప్పుడు సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 30 వరకు స్కూళ్ళు కానీ కాలేజీలు ఇలాంటివి ఏవి తెరవద్దని నిన్న 4.0 గైడ్లైన్స్లో క్లియర్ కట్గా చెప్పారు. మీ అంచనా, మీ అభిప్రాయం ఏంటి? స్కూల్ తెరవచ్చా, తెరవకూడదా? చూడండి, స్కూల్లో వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించమని చెప్పారు. ఇంకోటి 9 and 12 క్లాసెస్ కి ఎవరికైనా విత్ 50% టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఎట్ ద స్కూల్ అన్నారు. అంటే పాక్షికంగా దే ఆర్ ట్రైయింగ్ టు అటెంప్ట్ ఒకవైపు ఎడ్యుకేషనల్ నీడ్స్ ని, ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసెస్ ని అమలు చేసే విధంగా దే ఆర్ ట్రైయింగ్ టు టెస్ట్ ద వాటర్. కాబట్టి ఇట్ ఈస్ సో ఇక్కడేమో ఆంధ్ర గవర్నమెంట్ ఏమన్నారంటే నేరుగా స్కూల్స్ నిర్వహిస్తున్నారు. నేను భవిష్యత్తులో వాళ్ళు నిర్వహించేటప్పుడు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఒకవేళ ఇబ్బందులు వస్తే వాళ్ళు దే విల్ మోడిఫై ఇట్ అండ్ దే విల్ గో బ్యాక్ టు ఆన్లైన్ క్లాసెస్. సో ఆన్లైన్ క్లాసెస్ ని నిర్వహించండి. 50% టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ని స్కూల్ కు వెళ్లే విధంగా ఈ 9th and 12th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి లెటర్స్ తీసుకొస్తే వాళ్ళు పర్మిట్ చేయమని చెప్పారు. కాబట్టి ప్రాసెస్ టు ఫెసిలిటేట్ చేయడానికి ట్రైయింగ్ టు టెస్ట్ ద ప్రొసీజర్స్. ఇది ఒకవేళ సర్దుబాటు అయితే క్రమేపీ దాన్ని సడలింపు చేసే అవకాశం. రైట్. థ్యాంక్ యూ చంద్రవర్ధన్ గారు, థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. అన్లాక్ 4.0 కొత్త గైడ్లైన్స్లో కొంత సడలింపులు మంచిది అయినప్పటికీ ఒకవైపు పెరుగుతున్న కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే సందర్భంలో స్పెసిఫిక్గా తెలంగాణకు సంబంధించి సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వచ్చంటూ నిన్న గైడ్లైన్స్లో చెప్పారు. కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వంలో మెట్రో రైళ్లకు అనుమతిస్తారా? వేరే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చాలా ప్రియారిటీ ఇష్యూ. సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్ళు ప్రారంభించబోతున్నారు. అంటే ఇంకా పిల్లలు నేరుగా స్కూల్కి చదవటానికి వెళ్ళే పరిస్థితుల్లో ఇప్పుడున్న గైడ్లైన్స్ సెప్టెంబర్ 30 వరకు స్కూళ్ళు, కాలేజీలు తెరవద్దని చెప్పారు. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఈ రెండు చాలా కీలకమైన. చూద్దాం, ఈ 2 రోజులు దీనిపై క్లారిటీ రాబోతుంది అనేది నిపుణులు సూచిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా తెరవడం మంచిది కాదు, ఆన్లైన్ క్లాసులకు పరిమితం అవ్వడం మంచిది అంటున్నారు. మెట్రో రైల్లో ప్రయాణం చేసినా సోషల్ డిస్టెన్స్ పాటిస్తారా లేదా? అదే సందర్భంలో 100 మందితో సభలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. కాబట్టి ఆ 100 మంది ఉంటారని గ్యారంటీ ఏంటి? ఆ లిమిట్ దాటితే పరిస్థితి ఏంటి? నిజంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తున్నాయి. కాబట్టి చూద్దాం, దీనిపై మరికొద్ది రోజులు మనకు క్లారిటీ రాబోతుంది. ఇదే వాటి మిడ్ డే డిబేట్. మరి కాసేపు